హలో ఎవ్రీవన్, అందరికీ నా తరపున దేవి నవరాత్రుల శుభాకాంక్షలు. మనం ఈరోజు అసలు నవరాత్రులు ఎలా జరుపుకుంటారో, వాటి యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందామా? నవరాత్రి అనేది బ్రహ్మ, విష్ణువు మరియు శివునిచే ప్రతినిధిగా వహించే శక్తి యొక్క స్త్రీలింగ శక్తిని సూచించే పండుగ. నవరాత్రి ఉత్సవాల్లో దుర్గాదేవి మరియు ఆమె 9 అవతారాలు ఉంటాయి. నవరాత్రులు దుర్గాదేవి యొక్క 9 రూపాలను వర్ణిస్తాయి. ఇది శరదృతువులో ఆశ్వయుజ మాసంలో జరుగుతుంది మరియు ఇది విజయదశమితో 10వ రోజు ముగుస్తుంది. 9 రోజుల సుదీర్ఘ యుద్ధం తర్వాత దుర్గాదేవి చేత మహిషాసురుడు అనే రాక్షసుడు వధింపబడతాడు. ఇది 10వ రోజు విజయదశమిగా ముగుస్తుంది. అందుకే ఆమెను మహిషాసుర మర్దిని అని పిలుస్తారు. అదనంగా నవరాత్రి 10వ రోజు అయిన విజయదశమి రోజే మన రాముడు రావణుడిపై యుద్ధంలో గెలిచి సీతాదేవిని తిరిగి పొందుతాడు. ఈ పండుగ ధర్మాన్ని మరియు చెడుపై విజయం సాధించే మంచి శక్తిని సూచిస్తుంది. ధైర్యం మరియు ధర్మం వంటి నైతిక విలువలను బోధిస్తుంది. ఈ పండుగ నాడు జీవితం మరియు సృష్టి వెనుక ఉన్న మాతృశక్తిగా దేవతను స్తుతిస్తారు. ఇదేనండి నాకు దసరా నవరాత్రుల గురించి తెలిసిన ముఖ్యమైన విషయాలు. రేపు మళ్ళీ మన దుర్గాదేవి యొక్క అవతారాల గురించి స్పష్టంగా మాట్లాడుకుందాం. సరే మరి, మళ్ళీ కలుద్దాం. బాయ్.